ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ చైనాను పదే పదే వెనకేసుకొస్తుంది. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా చైనాను పొగిడారు. ఆ తర్వాత చైనా డ్రోన్లను ప్రమోట్ చేశారు. అమెరికాతో F-35 డీల్ ను కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇప్పుడు ఆ పార్టీ ఓవర్సీస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా ఇరు దేశాల మధ్య ఘర్షణ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి భారత్ కు ఏం ప్రమాదం పొంచి ఉందని ప్రశ్నించారు. మనమే అనవసరంగా ఆ దేశాన్ని శత్రుత్వ భావనతో చూస్తున్నామని, అలా చూడకూడదని చెప్పారు. చైనాతో చర్చలు జరపాలని, అప్పుడే ఆ దేశంతో ఘర్షణలు తగ్గుతాయన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చైనా మీద ప్రేమను ఎందుకు వలబోస్తున్నట్లు, చైనా సలామీ స్లైసింగ్ విధానం గురించి తెలిసినా ఆ పార్టీ భారత్ ని ఎందుకు తప్పుపడుతున్నట్లు, దీని వెనుక ఉన్న కారణమేంటి చూద్దాం. అంతకంటే ముందు భారత్ చైనా మధ్య ఘర్షణ విషయంలో ఎవరిది తప్పో ఓసారి పరిశీలిద్దాం. భారతదేశ చరిత్రలో ఏ దేశం పైన యుద్ధం కానీ, దండయాత్రలు కానీ, వలస పాలన కానీ చేసిన దాఖలాలు మన దేశం తొలి నుంచి శాంతియుత దేశమే. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మే దేశం మన దేశం. కానీ మన సరిహద్దు దేశాలు అలాంటి భావనతో లేవు. పాకిస్తాన్ ఎప్పటి నుంచో కాశ్మీర్ ను తమదే అని వాదిస్తోంది. 1948లో కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఇప్పుడు మన దేశంలో ఉన్న భూభాగాన్ని కూడా తమదే అని వాదిస్తోంది. మరోపక్క చైనా సైతం భారత్తో అనునిత్యం తగులాడుతోంది. ఇందుకు ప్రధాన కారణం వన్ చైనా పాలసీ. డ్రాగన్ కంట్రీ ఈ పాలసీని తూచా తప్పకుండా పాటిస్తుంది. అయితే ఈ పాలసీలో భాగంగా తన సరిహద్దు దేశాలన్నిటితోనూ ఘర్షణకు దిగుతోంది. రష్యాతో, ఫిలిప్పీన్స్ తోనూ చైనాకు సరిహద్దు గొడవలున్నాయి. అదే విధంగానే భారత్తోనూ ఆ దేశం సరిహద్దు వద్ద ఘర్షణలకు దిగుతోంది. వన్ చైనా పాలసీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తనదని చైనా ప్రకటిస్తోంది. మరోపక్క లద్దాఖ్ సరిహద్దులో కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలను తనదని చెబుతోంది. 1962లో ఇండో చైనా యుద్ధంలో అక్సాయ్ చిన్ను ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశ సరిహద్దులను మెల్లిమెల్లిగా ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. ముందుగా కొంత భూభాగాన్ని ఆక్రమించుకోవడం, ఆ తర్వాత చర్చల పేరిట సగ భూభాగాన్ని వదిలేసి మిగిలినదంతా తనదే అని ప్రకటించుకోవడం చేస్తోంది చైనా. 2020లో గల్వాన్లోనూ అదే జరిగింది. అయితే ఇదంతా కాంగ్రెస్ కు తెలియదా అంటే తెలుసు. కానీ ఆ పార్టీ దీన్ని బయటకు చెప్పడం లేదు. చైనా మంచిదే కానీ భారత్ వల్లే సమస్య ఏర్పడుతోందని చెబుతోంది. ఇదే కాదు, ఇటీవల రాహుల్ గాంధీ చైనా డ్రోన్లను ప్రమోట్ చేస్తూ ఓ వీడియో తీశారు. దీన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అందులో చైనా కంపెనీకి చెందిన DJI డ్రోన్ ను తీసుకుని వివరించారు. డ్రోన్ల తయారీలో చైనా ముందు వరుసలో ఉందని, ఆ దేశంలో తయారయ్యే డ్రోన్ కెమెరా లెన్స్లు, మోటార్లు, లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్నతంగా ఉంటాయన్నారు. ఆ దేశంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందిందని చెప్పారు. డ్రోన్లు యుద్ధ రంగంలో విప్లవాత్మక మార్పులు చేశాయన్నారు. బ్యాటరీలు, మోటార్లు, ఆప్టికల్లు జత చేయడంతో యుద్ధ భూమిలో కీలకంగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. భవిష్యత్తు తరాలను నడిపించే ఈ డ్రోన్ల తయారీలు దురదృష్టవశాత్తు ప్రధాని మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మోదీ కృత్రిమ మేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదని విమర్శించారు. దీనికి తోడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏఐని క్రియేట్ చేయడం భారత్కు అంత సులువైనదేమి కాదని, ఈ విషయంలో మనం చైనాతో పోటీ పడలేమని అన్నారు. డ్రాగన్ కంట్రీ టెక్నాలజీలో చాలా ముందు ఉందని, ఆ దేశం దగ్గర డేటా చాలా ఎక్కువగా ఉందన్నారు. మన దేశం ఈ డేటా విషయంలో వెనుకబడింది కాబట్టి ఏఐ సృష్టి మనకు సాధ్యం కాదని చెప్పారు. ఇక ఇటీవల మోదీ అమెరికా పర్యటన సమయంలోనూ F-35 కొనుగోలుపై చర్చలు జరిగాయి. ప్రపంచంలోనే అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ ఇది. 5వ తరానికి చెందిన ఈ యుద్ధ విమానం ఇప్పటి వరకు ప్రపంచంలో గుర్తించిన శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఈ యుద్ధ విమానాన్ని భారత్ కమ్మడానికి అమెరికా ముందుకు వచ్చింది. దీంతో మొట్టమొదటిసారి భారత్ అమెరికా నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలను కొంటుంది. అయితే దీన్ని కూడా కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. వీటి వల్ల భారత్ కు ఎటువంటి ప్రయోజనం లేదని ఎక్స్ వేదికగా విమర్శించింది. కాంగ్రెస్ కు చైనాతో ఉన్న మైత్రి కారణంగానే ఈ యుద్ధ విమానాల కొనుగోలును వ్యతిరేకిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ఎందుకు ఇప్పటికీ చైనాకు వంతపాడుతోంది? దీనికి కారణాలేంటి చూద్దాం. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఓటమి పాలయ్యారు. డెమోక్రాట్లపై రిపబ్లికన్లు విజయం సాధించారు. ట్రంప్ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా అమెరికా డీప్ స్టేట్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇన్నాళ్లు జో బైడెన్ సృష్టించిన చీకటి సామ్రాజ్యంపై యుద్ధమే ప్రకటించారు. దీనికి తోడు అమెరికా నిధులను నిలిపివేశారు. యుఎస్ ఎయిడ్ నుంచి ఇతర దేశాలకు అందించే నిధులను నిలిపివేశారు. దీంతో ప్రపంచంలో కొన్ని శక్తులకు ఇది ఇబ్బందికరంగా పరిణమించింది. జార్జ్ సోరెస్ అనుబంధ సంస్థలన్నీ ఇబ్బందులకు గురవుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో కొన్ని సంస్థలు తమ వెబ్సైట్లలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. దీనివల్ల లెఫ్ట్ ఎకోసిస్టమ్ మొత్తం కుదుపులకు గురవుతుంది. వీరికి అండగా నిలిచేవారే లేకపోయారు. ఈ బాధితులో కాంగ్రెస్ కోసం పనిచేసే సంస్థలు ఉన్నాయని అంటారు విశ్లేషకులు. అయితే ఇప్పుడు వీరికి అమెరికా నుంచి సాయం ఆగిపోయింది. భవిష్యత్తులో పునరుద్ధరణ అవుతుందేమో తెలియకపోయినా
ఇప్పటికైతే వీరి కార్యకలాపాలన్నీ మూతపడ్డాయి. ప్రస్తుత కాలంలో లెఫ్ట్ ఎకో సిస్టమ్ కు ఉన్న ఒకే ఒక్క అండ చైనా. డ్రాగన్ కంట్రీ ప్రపంచంలో లెఫ్ట్ ఎకో సిస్టమ్ ను పెంచి పోషిస్తుంది. చైనా ఇన్ఫర్మేషన్ వార్ లో ఇది కూడా ఒక భాగమే. ఈ వార్ లో భారత్ ప్రధాన టార్గెట్. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో చైనా ప్రధాన శత్రువు భారత్. ఆ దేశానికి మోదీ కొరకరాని కొయ్యగా మారారు. డోక్లాం సమయంలోనే డ్రాగన్ కంట్రీకి ఈ విషయం తెలిసి వచ్చింది. గల్వాన్లో ఓ క్లారిటీకి వచ్చింది. సరిహద్దు రక్షణకు మన ఆర్మీకి మోదీ ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. దీనివల్లే చైనా ఆటలు సాగడం లేదు. ఒకప్పటిలాగా సలామీ స్లైసింగ్ కూడా కుదరడం లేదు. అందుకే చైనా మన దేశాన్ని ఏమైనా చేయాలనుకుంటే ఇన్ఫర్మేషన్ వార్ మాత్రమే దిక్కు. ఈ ఇన్ఫర్మేషన్ వార్ లో మన దేశంలోని జర్నలిస్టులను, మీడియా సంస్థలను కొనేసింది. మన దేశంలో ఉంటూనే కొంతమంది జర్నలిస్టులు చైనాకు అనుకూలంగా ప్రచారం చేస్తుంటారు, వార్తలను వక్రీకరిస్తారు. చైనా ఇన్ఫర్మేషన్ వార్ లో భాగంగానే ఇవన్నీ చేస్తారు. న్యూస్ క్లిక్ సంస్థపై చైనా నుంచి నిధులు అందుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ది హిందూ అనే వార్తాపత్రిక చైనా కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫుల్ పేజీ ఆర్టికల్ నే ప్రచురించింది. దీనికి తోడు గతంలో చైనా అంబాసిడర్ భారత పర్యటన నేపథ్యంలో ఆ పత్రిక హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు. దీంతో పాటు కోవిడ్ సమయంలో చైనా 1000 పడకల ఆసుపత్రిని 10 రోజుల్లో నిర్మించిందనే వార్తలు మన దేశంలో విపరీతంగా ప్రచురితమయ్యాయి. ఇలా చైనా ఇన్ఫర్మేషన్ వార్ లో ఇవన్నీ భాగమై ఉన్నాయి. ఇలా పేపర్లే కాకుండా కాంగ్రెస్ కు కూడా చైనాతో సత్సంబంధాలు బలంగా ఉన్నాయి. గతంలో 2 పార్టీల మధ్య ఎంఓయూలు కూడా జరిగాయి. స్వయంగా రాహుల్ గాంధీని వీటిపై సంతకాలు చేశారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుంచి నిధులు అందాయి. వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ కు లెఫ్ట్ ఎకోసిస్టమ్ ను నిలిపి ఉంచడంలో చైనా సహాయపడే అవకాశాలు ఉన్నాయనే వాదనకు బలం చేకూరుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ మన దేశంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్లే చైనాతో భారత్ వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ తప్పుపడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.